ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రెండు కంబైన్డ్ ఉన్నటువంటి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చైర్మన్గా నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఒక ఇల్లు స్థలం కొనుక్కోవాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టించుకోవాలనుకున్నప్పుడు మీరు ప్లాట్ కొనేటప్పుడు ఇది లేఅవుట్ ఉందా లేదా, కర్నూలు కూడా అప్రూవల్ ఉందా లేదా, లేకుంటే పాతవైతే డిటిపి అప్రూవల్ ఉందా లేదా. అప్రూవల్ ఉన్న ప్లాట్ కొనండి, కానీ అప్రూవల్ లేకుండా అప్రూవల్ లేకుండా ఉంటే మాత్రం దానికి పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కరెంటు కనెక్షన్ ఇయ్యరు, రాబోర్లో వాటర్ ఇయ్యరు, మీకు ఇల్లు కట్టేదాన్ని పర్మిషన్ రాదు, మీకు అన్ని విధాల వసతులు రావు, వసతులన్నీ బంద్ అయిపోతాయి. దీనికి ఇబ్బంది పడొద్దండి. రిజిస్టర్ ఆఫీస్ డబ్బులు పోతాయి, మీకు అమ్మిన వ్యక్తి డబ్బులు తీసు ఆయన వెళ్ళిపోతాడు. మధ్య నష్టపోయేది ప్లాట్ వ్యక్తులు, కొన్న వ్యక్తులు మాత్రం నష్టపడిపోతున్నారు. ఆ నష్టం రాకుండా మీకు ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడకుండా అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు కరెక్ట్ పద్ధతిలో కూడా అప్రూవల్ ఉంటే కొనండి, లేకపోతే కొనొద్దండి. అదేవిధంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదేమంటే, చాలామంది లేఅవుట్ ఎట్టంటే అట్టేస్తున్నారు. 2017 నుంచి కూడా అప్రూవల్ వచ్చింది. ఇక్కడ కూడా అప్రూవల్ తీసుకోకపోతే 2017 నుంచి వర్తిస్తుంది. చాలామంది మా పాత వెంచర్లు, ఆ వెంచర్లు అంటున్నారు. ఈ వెంచర్లు అన్నీ కూడా మేమందరం చూస్తాం. అవన్నీ ఈ లేఅవుట్ ఎప్పుడు వచ్చింది, మీ ప్లాట్ ఎప్పుడు అమ్మారు, రిజిస్టర్ ఆఫీసులో ఈసీలు తీపిస్తాం. అవన్నీ తీసి ఆధారాలు కింద కరెక్ట్గా ఉంటే మేమేమనం. ఆధారాలు తప్పు తీసి వ్యతిరేకంగా మీరు నాన్ లేఅవుట్గా అమ్మి మీరు ప్రభుత్వానికి మోసం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ముందు పబ్లిక్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం, లేఅవుట్ ఉన్న ప్లాట్ మాత్రమే కొనొద్దండి, ఇబ్బంది పడొద్దండి. అదేవిధంగా మంత్రాలయంలో పుణ్యక్షేత్రం, రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలో నేను ఒకసారి అక్కడ ఒక లాడ్జీలు, ప్రతి ఒక్క లాడ్జీ చెక్ చేశాను. మీకు అంతా పర్మిషన్ ఉంది అడిగితే, మేము పంచాయతీ సెక్రటరీ ద్వారా G+2 అని పర్మిషన్ తీసుకున్నాం. తర్వాత 2, 3, 4, 5 పర్మిషన్లు తీసుకోలేదు. ఇట్లా చాలా లాడ్జీలకు అప్రూవల్ లేకుండా కూడా అప్రూవల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ అర్బన్ ఎవరైతే కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నారో వాళ్ళు ఎందుకు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో అక్కడ మంత్రాలయంలో లాడ్జీలు కట్టారు, వ్యాపారాలు చేస్తున్నారు, ప్లాట్ల వ్యాపారం. అక్కడ ఇట్లా ప్లాట్ వేసి అప్రూవల్ లేకుండా అమ్మడం కూడా జరిగింది. అవి కూడా పట్టుకున్నాం మేము. ఇన్ని జరుగుతుంటే కూడా గత ప్రభుత్వానికి ఆదాయం రాకుండా గండి కొట్టినటువంటి సంగతిని అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే మంత్రాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లాడ్జింగ్ యజమానులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రండి, కూడాకు వచ్చి మీరు వేసిన తప్పులు సరిదిద్దుకోండి. అది ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా రాబో రోజుల్లో ప్రభుత్వాలు రావచ్చు, పోవచ్చు, ఎన్నో ఉంటాయి, కానీ భద్రత ఇవాళ మీకు చేసుకోవాలా. ఇవాళ మీకు ఏదైనా సరే కూడా అప్రూవల్ తీసుకుంటే ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది ఉండదు, రైట్ ట్రయల్గా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. అందుకని కూడా అప్రూవల్ తీసుకొని ఇమ్మీడియట్గా రావాలి. కూడా అప్రూవల్ లేకుండా ఎన్నోసార్లు తప్పించుకోవాలని చూస్తున్నారు. అదిగిన తప్పించుకొని ఒకసారి ఫస్ట్ నోటీస్ ఇచ్చాం, రెండో నోటీస్ ఇచ్చాం, ఈసారి ఫైనల్ నోటీస్ ఇచ్చి డెమాలిషింగ్ అది ఒక ఏదైతే అనాథరైజ్ ఉందో దాన్ని కూల్చేదానికి అధికారం ఉంది. తొందరలో ఆ పని కూడా చేస్తాం. ఆ పని తెచ్చుకోవద్దండి. దయచేసి ఇప్పటికైనా అందరూ గ్రహించి కూడా అప్రూవల్ తీసుకొని ఇల్లు కొనుక్కొని మీరు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోండి. కూడా ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఇస్తాము, అన్నీ ఇస్తాము. కాబట్టి అప్రూవల్ అయిన ప్లాట్ కొనొద్దండి. అదేవిధంగా రేపటి నుంచి మేము రేపు ఉదయం నుంచి 14 నియోజకవర్గాల్లో ఏదైతే లేఅవుట్ లేకుండా ప్లాట్లు వేసి వ్యాపారం చేస్తున్నారో అటువంటి లేఅవుట్ ప్లాట్ కొనకుండా ప్రజలకు ఉత్తేజపరిచే విధంగా, ప్రజలను ఇబ్బంది పడకుండా, ప్రజలు ప్లాట్ కొనకుండా, వాళ్లకు నష్టపోకుండా ప్రజలకు ముందు చూపు జాగ్రత్తగా వాల్ పోస్ట్ వేయడం ప్రతి మండలం పరిధిలో. అదేవిధంగా గ్రామాల్లో కూడా వాల్ పోస్ట్ చేస్తాము, పాంప్లెట్ పంచుతున్నాము. అదేవిధంగా రేపటి నుంచి ప్రతి నియోజకవర్గానికి మైక్ సెట్ పెట్టి మైకులో వాయిస్ ఇచ్చి
లేఅవుట్ లేని ఇళ్ల స్థలాలకు ఇల్లు కొనొద్దండి అనే ఒక మైక్లో కూడా చెప్పి అందరికీ మీకు మేల్కొల్పే విధంగా మీకు ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు నష్టపోకుండా జాగ్రత్త పడే విధంగా నాన్ లేఅవుట్ అనేది కొనకూడదు, లేఅవుట్ ఉన్న ప్లాట్ కొనండి అనే విషయాన్ని మీకు తెలియజెప్పేదానికి రేపటి నుంచి ప్రచారం ఉధృతంగా చేస్తున్నాము. కూడాకు సహకరించాలి. ఎందుకంటే మేము ప్రజలకు ఇబ్బంది పడకుండా ప్రజలు బాగు చేసేదానికి, ప్రజలు నష్టపోకూడదు. ఏదైతే మళ్ళీ నాన్ లేఅవుట్ కింద ప్లాట్ కొని పొరపాటు జరిగితే నష్టపోయేది మీరు. ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు రావు. ఆ సదుపాయాలు అనేది మీకు ఇబ్బంది పడకుండా కూడా అప్పులు తీసుకొని మీరు కూడాకు సహకరించండి.